మేమందరం కలిసి 84లో ఈ కొల్లూరు ప్లాట్ కొనుక్కున్నాము. అప్పటి నుంచి కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. దానికోసం మా వాళ్ళందరూ కూడా చాలా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఏమీ సాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంక కొంచెం ఎక్కువ పట్టుదలగా చేస్తున్నారు. దీనికి మాకు ఫలితం దక్కుతుందని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. పేరు నరసింహమూర్తి అండి. నేను లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. మేము ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని కలవడానికి వచ్చాం. ఈరోజు మేము రిలే నిరాహార దీక్షలు చేయాలనుకుంటున్నాం మా ప్లాట్లో. సో ఆయన మా సమస్యని పరిష్కారం చేసే మార్గంలో హెల్ప్ చేయాలని చెప్పి ఆయన్ని కోరుతూ మేము మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. 1984లో మేము ప్లాట్లు కొన్నాం. ఆ తర్వాత 2003లో ఈ ప్లాట్లు ఔటర్ రింగ్ రోడ్డు అవి రావడం మూలంగా గద్దల్లాగా వేరే వాళ్ళందరూ వచ్చి నాదెండ్ల విజయభాస్కర్ చౌదరి, బిఎల్ఎస్ ప్రసాద్, దుర్గా ప్రసాద్ రాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి మా ప్లాట్లను ఆక్రమించాలని చాలా విధాలుగా ట్రై చేశారు. అప్పటి నుంచి నిరంతరం పోరాటం చేస్తూ మా భూములను కాపాడుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్లు కూడా ఇవ్వడం మొదలెట్టారు. దాంతో వాళ్ళు 2 నెలల్లో బేస్మెంట్ లెవెల్ దాకా పర్మిషన్లు తీసుకొని ఫ్లాట్లు కట్టాలని ట్రై చేస్తున్నారు. మేము హెచ్ఎండిఏలో అప్లికేషన్ ఇవ్వడము, రిప్రజెంటేషన్ ఇవ్వడం, తర్వాత దాదాపు 100 మంది వెళ్ళి అక్కడ మేము ధర్నా చేయడం అని కూడా చేసాము. అయినా కానీ హెచ్ఎండిఏ వాళ్ళు దీని వెనక ఎవరో బడాబాబులు ఉన్నారు, గవర్నమెంట్ మినిస్టర్లు ఉన్నారు అనేటువంటిది మాకు క్లియర్గా చెప్తున్నారు. మేము ఆ ప్రెషర్స్ భరించి మేమేమీ చేయలేకపోతున్నాం అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఈ నేపథ్యంలో మేము ఈటెల రాజేందర్ గారిని కలవడం జరిగింది. ఆయన మాకు సహృదయంతో స్పందించి ఆయన చెప్పింది ఏంటంటే, మనం అందరం కలిసికట్టుగా పోట్లాడదాం, మీ ప్లాట్లకి నేను భరోసా ఉంటాను, గవర్నమెంట్తో నేను మాట్లాడతాను అని చెప్పి ఆయన చెప్పారు.